అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇరాన్తో యుద్ధం విషయంలో నిజంగానే మనసు మార్చుకున్నారా? ఇరాన్ను పూర్తిగా లొంగదీసుకొని అణు కార్యక్రమాన్ని శాశ్వతంగా ఆపించాలన్న పట్టుదలతో ఉన్న ఆయన ఇప్పుడు అణు ఒప్పందం లేకుండానే యుద్ధాన్ని ముగించాలని ఎందుకు ఆలోచిస్తున్నారు? అమెరికా తన మిలిటరీ ఆబ్జెక్టివ్స్ అన్నీ సాధించేసిందని ట్రంప్ భావిస్తున్నారా? అలా అయితే ఇరాన్ మాత్రం ఎందుకు వెనక్కి తగ్గడం లేదు? అన్నిటికంటే ముఖ్యంగా ప్రపంచ చమురు రవాణాకు గుండెకాయ లాంటి స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్నే ఇరాన్ ఇప్పుడు బార్గెనింగ్ చిప్గా ఎందుకు మార్చింది? అసలు ట్రంప్ కోరుకుంటున్నది ఏంటి? ఇరాన్ పెడుతున్న షరతులేంటి? ఈ యుద్ధం నిజంగా ముగిసిపోతుందా, లేక హర్మూజ్ దగ్గరే మరో కొత్త సంక్షోభం మొదలవుతుందా? ఈ స్టోరీలో తెలుసుకుందాం. ఇరాన్తో యుద్ధం విషయంలో ట్రంప్ వైఖరిలో మార్పు కనిపిస్తుందన్న వార్త ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారింది. ఇప్పటి వరకు ఇరాన్ అణు కార్యక్రమాన్ని పూర్తిగా దెబ్బతీయడం, ఆ దేశం భవిష్యత్తులో అణువాయుధాన్ని తయారు చేయకుండా ఆపడం అమెరికా ప్రధాన లక్ష్యంగా కనిపించింది. కానీ ఇప్పుడు అణు ఒప్పందం లేకుండానే యుద్ధాన్ని ముగించే మార్గాన్ని ట్రంప్ పరిశీలిస్తున్నట్లు తెలుస్తుంది. అంటే ఇరాన్తో ఒక పూర్తి స్థాయి న్యూక్లియర్ డీల్ కుదిరే వరకు యుద్ధాన్ని కొనసాగించాలన్న ఆలోచన కన్నా ఇప్పటికే అమెరికా సాధించిన మిలిటరీ సక్సెస్ను ఆధారంగా చేసుకుని యుద్ధాన్ని ముగించాలని, ఇకపై ఇరాన్తో దౌత్యపరంగా సమస్యను పరిష్కరించాలన్న ఆలోచన వైపు ట్రంప్ వెళ్తున్నట్లు కనిపిస్తుంది. దీనికి ప్రధాన కారణంగా 2025 జూన్లో అమెరికా చేపట్టిన ఆపరేషన్ మిడ్ నైట్ హ్యామర్ను చూడాల్సి ఉంటుంది. ఇరాన్లోని కీలక న్యూక్లియర్ ఫెసిలిటీస్పై అమెరికా భారీ వైమానిక దాడులు చేసింది. ముఖ్యంగా ఫోర్డౌ, నటాన్స్, ఇస్ఫాన్ ప్రాంతాలలోని అణుమౌలిక సదుపాయాలను టార్గెట్ చేసుకుని ఈ దాడులు జరిగాయి. అత్యంత శక్తివంతమైన బంకా బూస్టర్ బాంబ్స్ను ఉపయోగించి ఇరాన్ అణు కేంద్రాలను దెబ్బతీసినట్లు అమెరికా ప్రకటించింది. ఈ దాడుల తర్వాత ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రాంకు భారీ నష్టం జరిగిందని, దాని అణువాయుధ తయారీ సామర్థ్యం గణనీయంగా వెనక్కి వెళ్ళిందని అమెరికా వాదించింది. ట్రంప్ కూడా ఇరాన్ అణుమౌలిక సదుపాయాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని చాలాసార్లు చెప్పారు. అయితే ఈ దాడులతో ఇరాన్ అణు కార్యక్రమం పూర్తిగా ముగిసిపోయిందా, లేక కొన్ని సామర్థ్యాలు ఇంకా మిగిలే ఉన్నాయా అనే విషయంలో అంతర్జాతీయంగా భిన్నమైన ఆలోచనలు కూడా ఉన్నాయి. అయినప్పటికీ ట్రంప్ లెక్క మాత్రం మరోలా కనిపిస్తుంది. ఇరాన్ న్యూక్లియర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను ఇప్పటికే తీవ్రంగా దెబ్బతీశామని, భవిష్యత్తులో ఇరాన్ మళ్ళీ అణువాయుధ తయారీకి వెళ్లే ఛాన్స్ తక్కువగా ఉందని ట్రంప్ తన సన్నిహితులతో చెప్పినట్లు సమాచారం. మరోవైపు ఇరాన్ ఆర్థికంగా, సైనికంగా కూడా దీర్ఘకాలిక యుద్ధాన్ని కొనసాగించే స్థితిలో లేదని అమెరికా అంచనా వేస్తుంది. అందుకే అమెరికా తన ప్రధాన మిలిటరీ ఆబ్జెక్టివ్స్ను ఇప్పటికే పూర్తి చేసిందని భావిస్తే యుద్ధాన్ని మరింత పొడిగించాల్సి అవసరం లేదన్న ఆలోచన ట్రంప్లో మొదలైనట్లు కనిపిస్తుంది. దీనికి తోడు యుద్ధం ఎక్కువ కాలం కొనసాగితే అమెరికాకు కూడా మిలిటరీ కాస్ట్ పెరుగుతుంది. మిడిల్ ఈస్ట్లో అమెరికా సైనిక స్థావరాలు, సైనికులపై దాడుల ముప్పు పెరుగుతుంది. అదే సమయంలో ప్రపంచవ్యాప్తంగా ఆయిల్ ప్రైసెస్పై ఒత్తిడి పెరిగితే అమెరికా ఆర్థిక వ్యవస్థపైనే ప్రభావం పడుతుంది. అందుకే వార్ ఎగ్జిట్ కోసం ట్రంప్ ప్రయత్నిస్తున్నారనే సమాచారం వినిపిస్తుంది. అయితే ఇక్కడే అసలు సమస్య మొదలైంది. అమెరికా యుద్ధాన్ని ముగించుకోవాలనుకోవచ్చు, కానీ ఇరాన్ మాత్రం అంత సులభంగా అందుకు ఒప్పుకునే పరిస్థితిలో లేదు. ఎందుకంటే ఇరాన్ దృష్టిలో ఇది కేవలం యుద్ధం ఆపడం మాత్రమే కాదు, యుద్ధం తర్వాత తమకు ఏం లభిస్తుంది అన్నదే అసలు ప్రశ్న. అందుకే అమెరికా విధించిన ఎకనామిక్ శాంక్షన్స్ ఎత్తివేయాలని ఇరాన్ కోరుతుంది. విదేశాల్లో నిలిపివేసిన ఇరానియన్ ఆస్తులను విడుదల చేయాలని డిమాండ్ చేస్తుంది. అమెరికా సైనిక బలగాలను ప్రాంతం నుంచి వెనక్కి తీసుకెళ్లాలని చెబుతుంది. అంతేకాదు, యుద్ధంలో ఇరాన్కు జరిగిన నష్టానికి కాంపెన్సేషన్ కూడా చెల్లించాలని డిమాండ్ చేస్తుంది. అంటే అమెరికా యుద్ధం ముగించాలంటే ముందుగా తమకు అనుకూలంగా కొన్ని పనులు చేయాలని ఇరాన్ కోరుతుంది. ఇక ఈ మొత్తం వ్యవహారంలో అత్యంత కీలకమైంది స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్. ప్రపంచ పటంలో చూస్తే ఇది చాలా చిన్న సముద్రం మార్గంలా కనిపిస్తుంది, కానీ ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు మాత్రం ఇది అత్యంత కీలకమైన షిప్పింగ్ రూట్. పర్షియన్ గల్ఫ్ నుంచి ప్రపంచ మార్కెట్కు భారీగా క్రూడ్ ఆయిల్, పెట్రోలియం ప్రొడక్ట్స్, ఎల్ఎన్జీ తరలించేది ఈ మార్గం ద్వారానే. రోజుకు దాదాపు 20 మిలియన్ బ్యారెళ్లకు పైగా పెట్రోలియం లిక్విడ్స్ హర్మూజ్ గుండా ప్రయాణిస్తాయి. ప్రపంచ చమురు వినియోగంలో ఇది దాదాపు 5వ వంతు. అంతేకాదు, హర్మూజ్ ద్వారా వెళ్లే చమురులో అత్యధిక భాగం ఏషియన్ కంట్రీస్కి చేరుతుంది.
చైనా, ఇండియా, జపాన్, సౌత్ కొరియా వంటి దేశాలు ఈ మార్గంపై భారీగా ఆధారపడుతున్నాయి. అందుకే హర్ముజ్లో చిన్న అంతరాయం వచ్చిన ప్రపంచ మార్కెట్లు వెంటనే స్పందిస్తాయి. ఆయిల్ ట్యాంకర్స్కు భద్రతపై అనుమానాలు వస్తే షిప్పింగ్ ఇన్సూరెన్స్ ఖర్చులు పెరుగుతాయి, రవాణా ఖర్చులు పెరుగుతాయి, క్రూడ్ ఆయిల్ ప్రైసెస్పై ఒత్తిడి పెరుగుతుంది. చమురు ధర పెరిగితే ప్రపంచవ్యాప్తంగా ఇన్ఫ్లేషన్పై ప్రభావం పడుతుంది. అంటే హర్ముజ్ సమస్య కేవలం ఇరాన్, అమెరికా మధ్య సమస్య కాదు, ఇది గ్లోబల్ ఎకనామీకి సంబంధించిన సమస్య. అందుకే ట్రంప్కి కూడా హర్ముజ్ను తిరిగి పూర్తిగా తెరిపించడం అత్యంత కీలకంగా మారింది. ఇక్కడే ఇరాన్కు తన చేతిలో ఒక పవర్ఫుల్ బార్గెనింగ్ చిప్ ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే ప్రపంచానికి హర్ముజ్ కావాలి, అమెరికాకు యుద్ధం ముగించాలి, ఆయిల్ మార్కెట్కు స్టెబిలిటీ కావాలి. ఈ పరిస్థితిని ఇరాన్కు తనకు అనుకూలంగా ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తుంది. అమెరికా తనపై విధించిన ఆంక్షలను ఎత్తివేయకుండా, సైనిక ఒత్తిడి తగ్గించకుండా, యుద్ధ నష్టానికి పరిహారం ఇవ్వకుండా హర్ముజ్ని పూర్తిగా తెరవడం ఎందుకు అనే స్థాయిలో ఇరాన్ నుంచి కండిషన్స్ వస్తున్నాయి. అంటే ఇంతకాలం అమెరికా ఇరాన్పై ప్రెషర్ తీసుకొచ్చిందనుకుంటే ఇప్పుడు హర్ముజ్ ద్వారా ఇరాన్ కూడా అమెరికాపై ప్రెషర్ పెంచుతుందన్న పరిస్థితి కనిపిస్తుంది. ట్రంప్కు ఇదే పెద్ద చిక్కు. ఆయనకు యుద్ధాన్ని ఒకవైపు త్వరగా ముగించాలి, మరోవైపు అది అమెరికా ఓటమిలా కనిపించకూడదు. ట్రంప్ పొలిటికల్ నెరేటివ్లో అమెరికా వోన్ అనే మెసేజ్ చాలా కీలకం. అందుకే అణు ఒప్పందం కుదరకపోయినా అమెరికా తన మిలిటరీ ఆబ్జెక్టివ్స్ను సాధించిందని, ఇరాన్ న్యూక్లియర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను తీవ్రంగా దెబ్బతీసిందని, ఇప్పుడు సీజ్ఫైర్ ద్వారా యుద్ధాన్ని ముగించామని చెప్పగలిగితే అది ట్రంప్కు ఒక ఫేస్ సేవింగ్ ఎగ్జిట్ అవుతుంది. కానీ అందుకు హర్ముజ్ తిరిగి తెరుచుకోవాలి. ప్రపంచ దేశాలకు నౌకలు ఎలాంటి భయం లేకుండా హర్ముజ్ గుండా వెళ్ళగలగాలి. ఇదే ఇప్పుడు ట్రంప్ ముందున్న ప్రధాన ఛాలెంజ్. అయితే అణు ఒప్పందం లేకుండానే యుద్ధాన్ని ముగించడం వల్ల మరో సమస్య కూడా ఉంది. ఇరాన్కు న్యూక్లియర్ నాలెడ్జ్ను పూర్తిగా తొలగించడం అంత సులభం కాదు. ఒక దేశంలోని న్యూక్లియర్ ఫెసిలిటీస్ను బాంబులతో దెబ్బతీయవచ్చు, కానీ అక్కడి సైంటిస్ట్, టెక్నికల్ ఎక్స్పర్ట్స్ న్యూక్లియర్ నాలెడ్జ్ను పూర్తిగా నాశనం చేయలేం. అందుకే భవిష్యత్తులో ఇరాన్ మళ్ళీ తన న్యూక్లియర్ ప్రోగ్రామ్ను మళ్ళీ ఎలా అడ్డుకుంటారు అనేది పెద్ద ప్రశ్న. న్యూక్లియర్ డీల్ అంటే ఇన్స్పెక్షన్స్, మానిటరింగ్, వెరిఫికేషన్ వంటి వ్యవస్థల ద్వారా ఇరాన్పై నిఘా పెట్టే అవకాశం ఉంటుంది. కానీ అలాంటి అగ్రిమెంట్ లేకుండా యుద్ధాన్ని ముగిస్తే భవిష్యత్తులో మళ్ళీ అదే సమస్య లేవెత్తే అవకాశం ఉందన్న ఆలోచన ఉంటుంది. అందుకే ట్రంప్ లెక్కల్లో ఇమీడియట్ రిజల్ట్స్కు ప్రాధాన్యం ఉండొచ్చు. ఒకవైపు యుద్ధం ఆగాలి, మరోవైపు హర్ముజ్ తెరుచుకోవాలి, ఆయిల్ మార్కెట్లో స్టెబిలిటీ రావాలి, అమెరికా సైనికులపై ముప్పు తగ్గాలి. ఈ మొత్తం పరిణామాన్ని వి అచీవ్డ్ అవర్ ఆబ్జెక్టివ్స్ అంటూ ట్రంప్ తన రాజకీయ విజయంగా చూపించుకోవచ్చు. అందుకే న్యూక్లియర్ డీల్ను ఇప్పుడే సాధించకపోయినా ఆ అంశాన్ని తర్వాతి దశకు వాయిదా వేసి ముందుగా వారెంట్ చేయాలన్న ఆలోచన ఆయనకు కనిపిస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు. కానీ ఇరాన్ కూడా తన ప్రజలకు ఒక విక్టరీ చూపించాల్సిన పరిస్థితి ఉంది. అమెరికా దాడులు ఎదుర్కొన్న తర్వాత ఎలాంటి ప్రయోజనం లేకుండానే యుద్ధాన్ని ఆపేశామని ఇరాన్ ప్రభుత్వం చెప్పడం చాలా కష్టం. అందుకే శాంక్షన్స్ రిలీఫ్, ఫ్రోజన్ అసెట్స్ విడుదల, సెక్యూరిటీ గ్యారంటీస్ వంటి అంశాలపై ఇరాన్ గట్టిగా పట్టుబడుతుంది. ఇరాన్కు మరో ముఖ్యమైన అంశం హర్ముజ్. దాన్ని పూర్తిగా వదిలేస్తే తన చేతిలో ఉన్న పెద్ద ఆయుధాన్ని కోల్పోయినట్లవుతుంది. అందుకే హర్ముజ్ను నెగోసియేషన్ టేబుల్పై ఒక బార్గెనింగ్ టూల్గా ఉపయోగించడానికి ఇరాన్ ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తుంది. ఈ మొత్తం వ్యవహారంలో భారత్ పరిస్థితి కూడా చాలా కీలకం. ఎందుకంటే హర్ముజ్ ద్వారా వెళ్లే చమురులో భారీ భాగం ఏషియన్ కంట్రీస్కే వస్తుంది. అందులో భారత్ కూడా ఒక ముఖ్యమైన దేశం. మిడిల్ ఈస్ట్ నుంచి భారత్ భారీగా క్రూడ్ ఆయిల్ దిగుమతి చేసుకుంటుంది. హర్ముజ్లో షిప్పింగ్ సమస్య ఎక్కువ కాలం కొనసాగితే క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ భారీగా పెరిగే అవకాశం ఉంటుంది. చమురు ధర పెరిగితే పెట్రోల్, డీజిల్ ధరలపై ఒత్తిడి రావచ్చు, ట్రాన్స్పోర్ట్ కాస్ట్ పెరగవచ్చు, మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ పెరగవచ్చు, చివరికి ఇన్ఫ్లేషన్పై కూడా ప్రభావం పడవచ్చు. అందుకే ఇరాన్, అమెరికా మధ్య యుద్ధం ఎంత త్వరగా స్థిరమైన ముగింపుకు వస్తే భారత్కు కూడా అంత మంచిది. ఇక్కడ ఒక విషయం మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అమెరికా యుద్ధం ముగించాలని అనుకోవడం ఒకటి, ఇరాన్ యుద్ధాన్ని ముగించడానికి అంగీకరించడం మరొకటి. రెండు దేశాలు కూడా ఎగ్జిట్ కోరుకుంటున్నా ఎవరు వీక్గా కనిపించడానికి సిద్ధంగా లేరు. అమెరికాకు విక్టరీ కావాలి, ఇరాన్కు తమపై ఉన్న ఆంక్షలు ఎత్తివేయాలి, పరిహారం చెల్లించాలి. అలాగే ప్రపంచానికి హర్ముజ్ కావాలి, ఆయిల్ మార్కెట్కు స్టెబిలిటీ కావాలి. అందుకే ఇప్పుడు అందరి చూపు స్ట్రైట్ ఆఫ్ హర్ముజ్ పైనే ఉంది. హర్ముజ్ పూర్తిగా తెరుచుకుంటే ట్రంప్ తనకు కావాల్సిన ఎగ్జిట్ తీసుకున్నట్లే. అమెరికా మిలిటరీ ఆబ్జెక్టివ్స్ సాధించవచ్చని చెప్పుకోవచ్చు, సీజ్ఫైర్ను పొడిగించవచ్చు, న్యూక్లియర్ ఇష్యూను తర్వాతి దశలో చర్చించవచ్చు. కానీ హర్ముజ్ తెరుచుకోకపోతే ట్రంప్ విక్టరీ నెరేటివ్కు పెద్ద సమస్య ఎదురవుతుంది. అయితే ట్రంప్ నిజంగానే అణు ఒప్పందం లేకుండానే ఇరాన్తో యుద్ధాన్ని ఆపేయాలని నిర్ణయించుకుంటారా, లేక
ఇరాన్ శాంక్షన్స్ కాంపెన్సేషన్ పై పట్టుబట్టి హర్ముజ్ను తన చేతిలోని ఉంచుకుంటుందా? ఈ ప్రశ్నలకు సమాధానం రావాల్సి ఉంది. మొత్తానికి ఇరాన్ అమెరికా యుద్ధం ముగుస్తుందా లేదా మళ్ళీ మొదలవుతుందా అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే. మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.